శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 48 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 49వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వాసుదేవ ఉవాచ. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, శృణు కౌంతేయ రామస్య ప్రభావో యో మయా శ్రుతః మహర్షీణాం కథయతాం విక్రమం తస్య జన్మ చ యథా చ జామదగ్నేన కోటిశ క్షత్రియాః ఉద్భూత రాజవంశేషు ఏ భూయో భరతే హతా జక్నోరజస్వతనయ జలాకాశ్వస్తతః కుశికో నామ ధర్మజ్ఞ తస్య పుత్రో మహీపతే అగ్నిం తపః సమాతిష్టత్ సహస్రాక్షసమో భువి పుత్రం లభేయమజితం త్రిలోకేశ్వరమిచ్యుత. ధర్మరాజా, మహర్షులు చెప్తున్నప్పుడు నేను పరశురాముడి యొక్క ప్రభావము పరాక్రమము అతని జన్మ గురించి విన్నాను. అదంతా నీకు చెప్తాను విను. పరశురాముడు కోట్ల కొద్ది క్షత్రియులను ఎలా చంపాడు, రాజవంశాల్లో మళ్లీ క్షత్రియులు ఎలా పుట్టారు, భారత యుద్ధంలో మళ్లీ వాళ్ళందరూ ఎలా మరణించారో చెప్తాను విను. జక్ను మహర్షి కొడుకు పేరు అజుడు. అతని కొడుకు పేరు బలాకాశుడు. అతని కొడుకు పేరు ధర్మజ్ఞుడైన కుశికుడు. అతడు భూలోకంలో ఇంద్రుడితో సమానుడు. త్రిలోక విజేత అయిన కొడుకును పొందాలని కుశికుడు గొప్ప తపస్సు చేశాడు. తముగ్ర తపసం దృష్ట్వా సహస్రాక్షః పురంధరః సమర్థం పుత్రజననే స్వయమేవాన్వపజ్యత పుత్రత్వమగమద్రాజన్ తస్య లోకేశ్వరేశ్వరః గాధిర్నామా భవత్పుత్రః కౌశిక పాకశాసనః తస్య కన్యా భవద్రాజన్నామ్నా సత్యవతీ ప్రభో తాం గాధిర్భృగుపుత్రాయ సచీకాయ దదో ప్రభు తస్యాః ప్రీతః సశౌచేన భార్గవ కురునందన పుత్రార్థం సర్పయామాస చరుం గాధేస్తథైవ చ ఆహూయో వాచతాం భార్యాం సర్చీకో భార్గవస్తదా ఉపయోజ్యశ్చరురురయం త్వయా మాత్రాప్యేంతవ తస్యా జనిష్యతే పుత్రః దీప్తివాన్ క్షత్రియర్షభః అజయ్యః క్షత్రియైర్లోకే క్షత్రియర్షభः సూదనः తవాపి పుత్రం కళ్యాణి ధృతిమంతం సమాత్మకం తపోన్వితం ద్విజశ్రేష్టం చతురేష విధాస్యతి ఇచ్చేవ ముక్తా తాం భార్యాం సర్చికో భృగునందనః తపస్యభిరతః శ్రీమాన్ జగామారణ్యమేవ హి ఏతస్మిన్నేవ కాలే తు తీర్థయాత్రోపరో నృపః గాధి సదారః సంప్రాప్త సర్చీకస్యాశ్రమః ప్రతిః. ఉగ్ర తపస్సు చేస్తున్న కుశికుణ్ణి చూసి ఇంద్రుడు పుత్రుణ్ణి పొందడానికి కుశికుడు అర్హుడని భావించి తానే స్వయంగా అతనికి గాధి అనే పేరుతో పుత్రుడయ్యాడు. ఇంద్రుడే. అతనికి సత్యవతి అనే కన్య కలిగింది. గాధి ఆమెను భృగుపుత్రుడైన రుచికునికి భార్యగా ఇచ్చాడు. ఆమె యొక్క శుచిత్వానికి సంతుష్టుడై రుచికుడు ఆమెకు గాధికి కూడా పుత్రులు కలగాలని 2 చెరువులు
వండాడు. రుచికుడు భార్యను పిలిచి, ఈ చెరువును నీవు ఉపయోగించు, ఈ చెరువును నీ తల్లి భుజించాలి అని చెప్పాడు. లోకంలో ఏ క్షత్రియుడు గెలవలేని తేజస్సు గల పుత్రుడు ఆమెకు పుడతాడు. అతడు క్షత్రియ శ్రేష్ఠులను కూడా నాశనం చెయ్యగలడు. కళ్యాణి, నీకు కూడా ధైర్యం, శమం, తపస్సు కల బ్రాహ్మణోత్తముని చేకూర్చుతుంది ఈ చెరువు. భృగుపుత్రుడైన రుచికుడు భార్యతో ఇలా చెప్పి తపస్సు మీద ఆసక్తితో అడవులకు వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో తీర్థయాత్రాపరుడై గాది మహారాజు భార్యతో కలిసి రుచికుడు ఆశ్రమానికి వచ్చాడు. చరుద్వయం గృహీత్వాచ రాజన్ రుచవతి తథా భర్తుర్వాక్యం తథా వ్యగ్రా సూత్రే కృష్టాన్యవేదయత్ మాతా తు తస్యాః కౌంతేయ దుహిత్రే స్వంచరుం దదౌ తస్యాశ్చరుమథా జ్ఞాన ఆత్మసంస్థం చకారః అథ సత్యవతి గర్భం క్షయన్ క్షత్రియాంతకరం తథా ధారయామాస దీప్తేన వపుషా ఘోరదర్శనం తాం రుచికస్తథా దృష్ట్వా తస్యా గర్భగతం ద్విజం అబ్రవీద్ భృగుశార్థూలః స్వాం భార్యాం దేవరూపిణీం మాత్రా శివ్యంసితా భద్రే చరువ్యచ్చా హేతునా భవిష్యతి తే పుత్రః క్రూరకర్మా చమర్షణః ఉత్పత్స్యతి చ తే భ్రాతా బ్రహ్మభూతస్తపోరతః విశ్వం హి బ్రహ్మ సుమహచ్చరో తవ సమాహితం క్షత్రవీర్యం చ సకలం తవ మాత్రే సమర్పితం విపర్యయేన తే భద్రే నైతదేవం భవిష్యతి మాతృస్తే బ్రాహ్మణో భూయాత్ తవ చ క్షత్రియసుత సైవ ముక్తో మహాభాగా భద్రా సత్యవతి తథా పపాత శిరసా తస్మై వేపంతే చ బ్రవీదిదం నార్కోసి భగవన్నజ్జా వక్తుమేవం విధం వచః. అప్పుడు సత్యవతి 2 చెరువులు తీసుకొని సంతోషంతో భర్త మాటలను తల్లికి చెప్పింది. తల్లి పొరపాటున కూతురికి చెరువునిచ్చి ఆమె చెరువును తల్లికి ఇవ్వాల్సిన చెరువుని తల్లికి ఇవ్వకుండా పొరపాటున తన చెరువును ఆమెకి ఇచ్చింది. ఆమె చెరువును ఈమె గ్రహించింది. అప్పుడు క్షత్రియులను అంతం చేసే గర్భాన్ని సత్యవతి ధరించింది. ఆమె గర్భం చూడటానికి భయంకరంగా ప్రకాశిస్తుంది. అప్పుడు రుచికుడు గర్భంలో ఉన్న బ్రాహ్మణుని చూచి దేవరూపిణి అయిన భార్యతో అన్నాడు, చెరువులు తారుమారు చేసి నీ తల్లి నిన్ను మోసగించింది. నీ పుత్రుడు క్రూర కర్ముడు, క్రోధి అవుతాడు. బ్రాహ్మణుడు తపస్వి అయిన తమ్ముడిని కలుగుతాడు. నీ చెరువులో మహిమాన్వితమైన బ్రహ్మమునంతా కూర్చాను. నీ తల్లి చెరువులో క్షత్రవీర్యం అంతా సమకూర్చాను. కానీ ఇవి తారుమారయ్యాయి కనుక అలా జరగదు. నీ తల్లికి బ్రాహ్మణుడు, నీకు క్షత్రియుడు పుడతాడు. దైవముక్త మహాభాగా భర్తా సత్యోతి తథా బ్రాహ్మణాపదం పుత్రం ప్రాప్సరీతి హిమాం ప్రభు. వృత్తిలా చెప్పగానే సత్యవతి శిరస్సు వంచి అతని కాళ్ళపై పడి వణుకుతూ భర్తతో అన్నది, ప్రభో, బ్రాహ్మణాదముడైన పుత్రుని పొందుతావు అనే మాట నాతో ఇప్పుడు చెప్పడం సముచితం కాదు. రుచికౌవాచ నైష సంకల్పిత కామా మయా భద్రే తథా త్వయి ఉగ్రకర్మా సముత్పన్న చరువ్యచ్చా సహేతువా. ఇప్పుడు రుచికున్నాడు, కళ్యాణి, నీ యందు ఇటువంటి కోరికను నేను సంకల్పించలేదు. చెరువు మారినందువల్ల ఉగ్రకర్ముడు పుడుతున్నాడు. సత్యవచ్చువాచ ఇచ్చన్ లోకానపి మునే సృజేత కిం పునః సుతం సమాత్మక భృజం పుత్రం ధాతుమర్హసి మే ప్రభు. మహర్షి, మీరు తలుచుకుంటే లోకాల్ని సైతం కూడా సృష్టిస్తాడు. కుమారుడు అంటే ఎంత మీకు? ప్రభు, నాకు శాంత స్వరూపుడు, సరళ స్వభావుడైన పుత్రుణ్ణి అనుగ్రహించండి అని ఆమె కోరింది. రుచికౌవాచ నోక్త పూర్వానృతం భద్రే స్వైరేష్వపి కదాచన కిమిత అగ్నిని సమాధాయ మంత్రవచ్చరు సాగునే. రుచికుడు అన్నాడు, నేను పరిహాసానికి కూడా ఎన్నడూ అసత్యం పలకలేదు. మంత్రపూర్వకంగా అగ్నిని నిలిపి చెరువు సాధించడంలో వేరే చెప్పాలా? దృష్టమే తత్పురా భద్రే జ్ఞాతంచ తపసామయ బ్రహ్మభూతం హి సకలం పితుస్తవ కులం భవేత్. నేను ఇంతకుముందే ఈ విషయం తపస్సు చేసి తెలుసుకున్నాను. నీ తండ్రి వంశం అంతా కూడా బ్రహ్మభూతం అవుతుంది సుమా. సత్యవచ్చువాచ కామమేవం భవేత్ పౌత్ర మమేహ తవచ ప్రభో శమాత్మకమహం పుత్రం లభే అని చెబుతాంబరా. ఇప్పుడు సత్యవతి అన్నది, ఇదే నీకు ఇష్టమైతే నా మనముడు అటువంటి వాడు కావచ్చు, నాకు మాత్రం
ప్రశాంత చిత్రుడైన పితృనే ప్రసాదించండి. రుచికౌవాచ పుత్రే నాస్తి విశేషో మే పౌత్రే చ వరవర్ణిని యథా త్వయోక్తం వచనం తథా భద్రే భవిష్యతి. అలానే అన్నాడు రుచికుడు కూడా. పుత్రుడికి మనవడికి పెద్ద భేదం ఏమీ లేదురే, నువ్వు అన్నట్లే జరుగుతుంది అన్నాడు. వాసుదేవ ఉవాచ తథా సత్యవతీ పుత్రం జరయామాస భార్గవం తపస్సభితం శాంతం యమగ్నిం యతవ్రతం. వాసుదేవుడు ఉన్నాడు. తర్వాత సత్యవతి తపస్సు మీద ఆసక్తి కలిగిన శాంత స్వభావుడు నియమశీలుడు అయిన జమదగ్నిని పుత్రుడిగా కన్నది. విశ్వామిత్రం తదాయా దంగాది పుష్కనందనాయ ప్రాప బ్రహ్మ సమితం విశ్వే బ్రహ్మ గుణైర్యుతం. గాధి విశ్వామిత్రుడిని కన్నాడు. అతడు బ్రహ్మగుణాలన్నింటితో కూడినవాడు. అతడు తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. రుచికో జనయామాస జమదగ్ని తపోనిధిం స్వపుత్రం హ్యజన యమదగ్ని సుధారణం సర్వ విద్యా అంతగతం శ్రేష్ఠంతరం వేదస్య రామం క్షత్రియంతారం ప్రదీప్తం ఉపభావకం. రుచికుడు తపోనిధి అయిన జమదగ్నిని కన్నాడు. ఆ జమదగ్ని భయంకరుడైన పుత్రుడిని కన్నాడు. అతడే మరి సర్వ విద్యా పారంగతుడు, ధనుర్వేదం అంతా కూడా నేర్చినవాడు, ప్రజ్వరులే అగ్ని వంటి అతడు క్షత్రియులందరినీ సంహరించాడు. అతడే పరశురాముడు. తోషయిత్వా మహాదేవం పర్వతే గంధమాదరే అస్త్రాన్ని వరయామాస పరశుంచాతేశం. అప్పుడు గంధమాదర పర్వతం మీద మహాదేవుని తపస్సుతో సంతోషపరిచి అస్త్రాలు కాంతిమయమైన పరశును పొందాడు ఆ పరశురాముడు. సతేన కుంఠర్ధారేణ జ్వరితానలవర్చస కుటారేణ ప్రమేణ లోకేశ్వ ప్రతిమో భవిత్. ఆ పరశు అంటే గండగొడ్డ మొక్కవోని అంచులు మండుతున్న అగ్ని తేజస్సు ఊహకు అందని శక్తి కలిగింది. దాంతో అతడు లోకాల్లో సాటి లేనివాడయ్యాడు. ఏతస్మన్నేవ కాలే తు కృత వీర్యాత్మజో బలి అర్జునో నామ తేజస్వి క్షత్రియో హైహయాధిప. ఇదే సమయంలో ఐహవంశపు రాజు కృతవీర్యుని కుమారుడు అర్జునుని రాజు ఉండేవాడు. దత్తాత్రేయ ప్రసాదేన రాజా బాహుశాస్త్ర చక్రవర్తి మహాతే ప్రాణామాశ్రుమేదికే దతో స పృథివీం సర్వాం సప్తద్వీపాంశ పర్వతాం స్వభాస్త్రబలేనాజో జిత్వా పరమధర్మవిత్ తృషితేన చ కౌంతేయ భిక్షితశ్చత్రబాహ్నా సహస్రబాహుర్విక్రాంత ప్రాతాద్భిక్షామదగ్నే గ్రామాన్ పురాణేంద్రాష్టానే ఘోషాం సేవితు వీర్యవాన్ జజ్వాల్య తస్య బాణాగ్రా చత్రబాణుర్జక్షయాం సతస్య పురుషేంద్రస్య ప్రభావేన మహాస తతః కార్తవీర్యస్య శైలానధ వనస్పతిం సశూన్యమాశ్రమన్ రమ్యం ఆపవస్య మాత్ర తతః పవనే వేద చిత్రబాణు సహయ ఆపవస్వ తతో రోషా శశే పార్జునమచ్యుత దగ్ధాశ్రమే మహాబాహు కార్తవీర్యేణ వీర్యాంతవ్యా నవర్జితం యస్మాత్ మమేతం హి మహాధ్వనం దగ్ధం తస్మాత్ రణే రామవాంస్తే చేత్సతే అర్జున. ఆ కార్తవీర్యార్జునుడికి అంటే కృతవీర్యుడు కుమారుడు అర్జునుడు ఆయన పేరు. ఆయన్ని కృతవీర్యుడు కుమారుడు కాబట్టి కార్తవీర్యార్జునుడు అని అంటారు. అంటే మామూలుగా భారతంలో అర్జునుడు ఆయన అందరికీ తెలిసినవాడు కాబట్టి అర్జునుడు అనకుండా కార్తవీర్యార్జునుడు అంటారు ఆయన. ఆ కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల 1000 చేతులు కలిగాయి. ఆ చక్రవర్తి బాహుబలంతో అస్త్రబలంతో 7 ద్వీపాలతో పర్వతాలతో కూడిన సప్తద్వీప వసుంధర అంటారు. ఈ భూమిని అంతా కూడాను, వసుంధర అంటే భూమి, సప్తద్వీపాలతో కూడిన ఈ భూమిని అంతా కూడా జయించాడు. అతడు ధర్మవేత్త కూడా. అశ్వవేధ యాగం చేశాడు. తాను చేయించిన భూమిని అంతటిని కూడాను విప్రులకు దానం చేశాడు. ఆయన దప్పిక కొన్న అగ్ని అడిగితే ఆయనకు సహస్రభావుడు భిక్ష ఇచ్చాడు. అతడు గ్రామాల్ని, నగరాల్ని, రాష్ట్రాల్ని, గొల్లపల్లెల్ని భిక్ష ఇచ్చాడు. అగ్నిహోత్రుడు అతని బాణాగ్రాల నుండి ఉద్భవించి జ్వలించాడు. ఆ కార్తవీర్యుని ప్రభావంతో అగ్నిహోత్రుడు కొండలు చెట్లను కాల్చేశాడు.
హైహేనుతో కలిసి అగ్ని గాలితో విజృంభించి వశిష్ఠుని శూన్యమైన ఆశ్రమాన్ని కూడా కాల్చేశాడు. ఆశ్రమం కార్తవీర్యునితో దగ్ధమైపోతే వశిష్ఠుడు అర్జునుడిని, ఆ కార్తవీర్యార్జునుడిని శపించాడు. అర్జున, ఈ మహావనాన్ని కూడా విడవకుండా దగ్ధం చేశావు, అంచేత పరశురాముడు యుద్ధంలో నీ బాహువులను నరికివేయుగాక అని శాపం ఇచ్చాడు. అర్జునస్తు మహాతేజ బలీనిత్య సమాత్మ బ్రహ్మణ్యస్య శరణ్యశ్చ దాత సూరశ్చ భారత నాచితం యత్తతా శాపం తేన దత్త మహాత్మనా తస్య పుత్రాస్తు బలినః శాపేనా సన్ పితుర్వధే నిమిత్తావదలిప్తా వై నృశంసాశ్చైవ సర్వదా జమదగ్నిర్వాస్తే వత్సమానిర్ భరతర్షభ అజ్ఞాతం కార్తవీర్యేణ హయేంద్ర ధీమతా తన్నిమిత్తమా భూజ్యుతం జామదగ్నేర్మహాత్మనః తతోర్జునస్య బాహుంస్తాన్ చిత్వా రామో వృషాన్విధాతం భ్రమంతం తతో వత్సం జామదగ్న్యః సమాశ్రితం ప్రజ్ఞానైత రాజేంద్ర తేషామంతం ప్రాత్పృద్భో అర్జునస్య సుతాస్తేజు సంభూయ బుద్ధయస్తదా గత్వా ఆశ్రమ సంబుద్ధ జమదగ్నేర్మహాత్మనః అపాతయంత వల్లాగ్రైశ్రః కాయాన్ నరాధిపా సమిత్కుశార్థం రామస్య నిర్వాతస్య యశస్వినః. కార్తవీర్యార్జునుడు మహాతేజస్వి అయిన ఎంతో బలవంతుడు, నిత్యం శమపరుడై ఉంటాడు. బ్రహ్మణ్యుడు, ఇతరులకు శరణమైన వాడు, దాతాసూరుడు కూడా ఆయన. మహాత్ముడైన వశిష్ఠుడి శాపం గురించి అతడు అసలు ఆలోచించలేదు. కానీ బలవంతులైన అతని పుత్రులు శాపం వల్ల తండ్రి మరణానికి కారకులయ్యారు. క్రూరాత్ములైన కొడుకులు శాప నిమిత్తంగా మరింత పొగరెక్కిపోయారు. వారు జమదగ్ని హోమదేవుని యొక్క దూడను లాక్కుపోయారు. హైహే రాజు అయిన కార్తవీర్యార్జునుడికి విషయం తెలియదు. ఈ కారణంగా మహాత్ముడైన పరశురామునితో యుద్ధం జరిగింది. కోపంతో పరశురాముడు కార్తవీర్యార్జునుడి చేతులు నరికి అంతఃపురంలో తిరిగే ఆవు దూడను తన ఆశ్రమానికి తీసుకుని వచ్చాడు. అర్జునుడి కొడుకులంతా కూడా బుద్ధహీనులు, కార్తవీర్యార్జునుడి కొడుకులు మూర్ఖులు. వారంతా కలిసి మహాత్ముడైన జమదగ్ని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు ఆయన కొడుకు పరశురాముడు సమిధలు దర్భల కోసం బయటకు వెళ్ళాడు. అర్జున పుత్రులు మహాత్ముడైన జమదగ్ని శిరస్సును భల్లాగ్రంతో శరీరం నుండి నరికేశారు. తత పితృవధామర్షాద్ రామ పరమమన్యువాన్ నిక్షత్రియాం ప్రతిసృత్యా మహిం శస్త్రమగ్రహణత. ఆ తర్వాత పరశురాముడి సంగతి తెలుసుకొని భూమి మీద క్షత్రియులు అనే వాళ్లే లేకుండా చేస్తాను అని ప్రతిన పూనాడు. తతః స భృగుశార్ధులః కార్తవీర్యస్య వీర్యవాన్ విక్రమ్య నిజఘానాసు పుత్రోన్ పౌత్రాన్ సహస్రాన్ని హత్వా పరమమన్యువాన్ చకార భార్గో రాజన్ మహింతోతి కర్ధవాం స తథాసు మహాతేజ కృత్వా నిక్షత్రియా మహిం కృపయా ప్రయావిష్టః వరమేవ జగామః తతో వర్షసహస్రేషు సమతీతేషు కేషు యత్ క్షేపం సంప్రాప్తవాన్ తత్ర ప్రకృత్యాకోపన ప్రభు విశ్వామిత్రస్య పౌత్రస్తు విశ్వామిత్ర పౌత్రస్తురైభ్య పుత్రో మహాతప పరావన్ సుర్మహారాజా క్షుత్వాహ జన సంతతి ఏతే ఏ ఆధిపతనే యజ్ఞ సంత సమాగత ప్రతద్ర ప్రభృతయ రామ క్షత్రియా సుతే నిధ్యా ప్రతిజ్ఞో రామత్వం కథతే జన సంతతి భయా క్షత్రియ వీరాణం పర్వతం సముపాశ్రిత సా పునః క్షత్రియస్య తే పృథివీ పర్వత స్మృత. పరావసోర్వచః స్మృత్వా శస్త్రం జగ్రాహ భార్గవః తతో ఏ క్షత్రియా రాజన్ శతశస్తేన వర్జితా తే వివృద్ధా మహావీర్యా పృథివీ పతయో భవాన్ స్వ పునస్తాన్ జగానాసు బాలానపి నరాధిపా గర్భైస్తస్తు మహీ వ్యాప్తా పునరేవే భవత్తదా జాతం స గర్భంతు పునరేవ జగానః అరక్షంస్య సుతాన్ కాంక్షి తదా క్షత్రియయోషితః త్రిసప్త కృత్వా పృథివీం కృత్వా నిక్షత్రియం ప్రభు దక్షిణామస్వమేధాంతే కశ్యపాయాద తతః స క్షత్రియాణాం శేషార్థం కరేణోద్దిశ్య కశ్యపః సుప్రగ్రహవతా రాజన్ తతో వాక్యమదా బ్రవీత్ గచ్చతీరం సముద్రస్య దక్షిణస్య మహామునేన తే ముద్విషే రావాం
वस्तव्यमिति इह कर्षिचित् ततः शूर्पारकं देशं सागरस्तस्य निर्ममे सहसा जामदग्नस्य सोपरान्तमहीतरं कश्यपस्ता महाराजा प्रतिगृह्य वसुन्धरां कृत्वा ब्राह्मणसंस्थावै प्रविष्ट सुमध्वनम्। పరశురాముడు పరాక్రమించి కార్తవీర్యుని పుత్రుల్ని మనవల్ని అందరినీ సంహరించాడు. వేల కొద్దీ ఐహరాజులను సంహరించి భూమి అంతా కూడా రక్తపు బురదతో నింపేశాడు. ఇలా క్షత్రియ రహితం చేసి భూమిని పరశురాముడు ఆ తర్వాత వనానికి వెళ్ళిపోయాడు. కొన్నేళ్లు గడిచాక పరశురాముడికి నింద కలిగింది. విశ్వామిత్రుని పౌత్రుడు రైభ్యుని కొడుకు మహాతపస్వి అయిన పరాబసు ప్రజల సమావేశంలో నిందిస్తూ, రామా, యయాతి మహారాజు పడినప్పుడు యజ్ఞానికి వచ్చిన ప్రతర్ధనుడు మొదలగు వారు క్షత్రియులు కారా? నీ ప్రతిజ్ఞ చెడిపోయింది. ఇంకా నీవు జనసమావేశాల్లో గొప్పలు చెబుతున్నావు. క్షత్రియ వీరులకు భయపడి కొండలను ఆశ్రయించావు. ఆ భూమి ఇప్పుడు అంతటా వందల మంది రాజులతో నిండి ఉన్నది. పరావసిన మాటలు విన్న పరశురాముడు మళ్లీ శస్త్రాన్ని పెట్టాడు. పూర్వం అతను విడిచిపెట్టిన రాజులు వందల కొద్దీ పెరిగి బలవంతులై భూపతులయ్యారు. అతను మళ్లీ బాలురతో సహా అందరినీ చంపేశాడు. కానీ గర్భంలో ఉన్న వాళ్ళని పాపం కాబట్టి వాళ్ళని చంపలేదు. వారి పుట్టుకతో మళ్లీ క్షత్రియ కులం వ్యాప్తి చెందింది. అప్పుడు రాముడు పుట్టిన వాళ్ళని పుట్టినట్లుగా మళ్లీ చంపాడు. కానీ కొంతమంది క్షత్రియ స్త్రీలు తమ పిల్లలను కాపాడుకున్నారు. ఇలా రాముడు 21 సార్లు భూమిని క్షత్రియ రహితం చేసి అశ్వమేధ యాగం చేసి ఆ యాగం చివర భూమిని అంతా కూడా కశ్యపుడికి దక్షిణగా ఇచ్చాడు. సుక్కు పట్టిన చేతితో చూపిస్తూ కశ్యపుడు క్షత్రియులను మిగల్చడం కోసం రాముడితో అన్నాడు, ఓ మహాముని, దక్షిణ సముద్రానికి వెళ్ళు, నా దేశంలో నీవు ఎప్పుడు కూడా ఉండవద్దు అన్నాడు. అప్పుడు సముద్రుడు, అంటే దానం పుచ్చుకున్న ఆయనే, నా దగ్గర నా భూమి మీద ఉండద్దు, నువ్వు వెళ్ళిపోమన్నాడు. అప్పుడు సముద్రుడు పరశురాముని కోసం త్వరగా శూర్పారక దేశం నిర్మించాడు. అదే అపరాంత భూమి అని పిలువబడుతుంది. అదే ఇప్పుడు కేరళ అవన్నీ కూడా అని చెప్తారు. దేవభూమిని కూడా అంటారు వాటిని కూడా. కశ్యపుడు తాను దానం పట్టిన భూమిని బ్రాహ్మణులకు ఇచ్చి అడవికి వెళ్ళిపోయాడు. తథా శూద్రాస్య వైశ్యాస్య యథాస్వైర ప్రచారణ ఆవర్తంతో దిజాజ్ఞానాన్ ధారేషు భరతర్షభ అరాజకే జీవలోకే దుర్బలా బలవత్తరై పీడ్యంతే నహి విప్రేషు ప్రభుత్వం గస్యచిత్తత తథ కాలేన పృథ్వీ పీడ్యమానా దురాత్మభిః విపర్యేణ తేనాసు ప్రవేశరసాధర్మ రక్షమానా విధివత్ క్షత్రియైర్ధర్మరక్షభిः తాన్ దృష్ట్వా ద్రవతీం తత్ర సంత్రాపాత్ సమహాబరః ఊరుణాధారయామాస్య కశ్యః పృథ్వీం తతః ధృతా తేనోరుణో ఏనా తేనోర్వీతి మహాస్మృత రక్షణార్థం సముద్యస్య యాచే పృథ్వీ తదా ప్రసాద్య కశ్యపం దేవి వరయామాస భూపినం పృథ్వీ ఉవాచ సంతి బ్రహ్మన్మయ